ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. సుమతి ఏమైంది? నొప్పిగా ఉంది. దాన్ని ఎందుకు పగలగొట్టావు? అసలు పువ్వు పూసిందే నీ ఆనందం కోసం. అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే. ఆ పువ్వును కాపాడే ముళ్ళుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి? ఒకరి కోసం ఒకరు పుడతారు. వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు. ఎందుకంటే వేరు చేసేది, వేరు చేసి అందరినీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే. శివోహం శివోహం. చెప్పు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చావా? ఎందుకు? బయటికి వెళ్దాంరా. ఎందుకు? చెబుతాగా నువ్వురా. ఇప్పుడెక్కడికి? బయటికి వెళ్దాం అని చెప్పానా? అది కాదు. హలో హలో, కాల్ కట్ చేసావేంటి? బండెక్కు, బయటికి వెళ్దాం. ఇప్పటికిప్పుడు ఎక్కడికి? ఒక గంటలో వచ్చేద్దాం రా. ఒక గంటేనా? సరే పద. నమ్ము జానకి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు శ్రీరామ్. కంగారు ఎందుకు నీకు, చెప్తాగా. చెప్పచ్చుగా. వెయిట్ చేయి ఒక 5 minutes. అదే అడుగుతున్నాను, చెప్పు. ఇవి దేనికి? చెప్తాను పద. చెప్పు. ఏంటివన్నీ కొన్నావు? నాకేం అర్థం కావట్లేదు. ఈ సస్పెన్స్ ఏంటో నేను తట్టుకోలేకపోతున్నాను. చెప్పు. వీళ్ళంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఇలా ఇవ్వు రాజానికి. ఈ ఫ్రూట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో. ఏంటిది? ఎవరు వీళ్ళంతా? దౌర్భాగ్యపు పిల్లల కన్నా ధనవంతులు. సరే లోపలికి వెళ్దాం పద. ఎవరి అమ్మాయి? చల్లగా ఉండమ్మా. ఏంటి రోజు కొత్తగా? ఈరోజు మీ అమ్మగారు కాలం చేసిన రోజు. ఆవిడ ఆశీస్సులు నీకు ఉండాలని, వీళ్ళ ఆశీస్సులు నువ్వు తీసుకుంటావని నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను. రా. చూసావు పార్వతి, మనోళ్ళు ఉన్నారు ఎందుకు? ఇవ్వు. తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. చిరంజీవ కూర్చోమ్మా. మీరిద్దరూ చిలకా గోరింకల్లా చిరకాలం వర్ధిల్లాలమ్మా. మీరొచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను. మీ అమ్మగారు చనిపోయిన రోజు గుర్తు పెట్టుకుని పెద్దవాళ్ల ఆశీస్సులుండాలని కోరుకునే ఇతన్ని చూసి
కళ్ళంట నీళ్లు వాటంతట అవే వచ్చేశాయి. ఎందుకంటే కొన్నేళ్లుగా అవి కంటి చివరే ఉంటూ ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తున్నాయమ్మా. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. మీరు నాకు మాట ఇవ్వాలి. మా పరిస్థితి మీ పెద్దవాళ్ళకు రానివ్వకండి. వాళ్ళ ఆశీస్సులతో, మాలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీరు నిండు 100 ఏళ్ళు జీవించండి. బాబు, మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్రస్ ఇచ్చెళ్ళండి. అలాగేనండి. నేను పోయే ముందు వీళ్ళు మీకు కబురు చేస్తారు. మీరిద్దరూ వచ్చి చివరిసారిగా ఇంత తులసి తీర్థం నా గొంతులో పోయారు. నేను సంతోషంతో కళ్ళు మూస్తాను. శ్రీరామ్, నువ్వు నా గురించి ఆలోచిస్తావని తెలుసు, కానీ నీ మనసులో నాకు, నా ఫ్యామిలీకి ఇంత మంచి స్థానం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ లవ్ యూ శ్రీరామ్. ఐ లవ్ యూ. ఓకే బాయ్, మనం రేపు కలుద్దాం. ఓకే బాయ్ బాయ్. బాయ్. ఆగు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అమ్మా, అది నన్ను అలా పిలవకు. ఇన్నాళ్ళు ఎవరో చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. బాగానే సాగుతుందన్నమాట. ఇంతకీ ఎవరతను? అది అందుకేనా ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నావు? అది కాదమ్మా, ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకోకు. ఏంటమ్మా ఇప్పుడు ఏమైందని? ఇంతకంటే ఏం కావాలే? అయిందంతా అయిపోయింది. దీనివల్ల నీకేం కాకూడదనేదే నా గోల్ అంతా. నాకా? ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోవాలో ఏమో. ఇదంతా నా కర్మ. నేనేనాడో చేసుకున్న పాపం. నువ్వు కాదే, ఇది మేం చేసుకున్న పాపం. అసలు అదేం చేస్తుందో తెలిసే మాట్లాడుతున్నారా? చూసే మాట్లాడుతున్నాను. ఇతని గురించేగా. ఓహో, ఇన్నాళ్ళు దీన్ని మాత్రమే వెనకేసుకొస్తున్నారనుకున్నాను. ఇప్పుడు దీనికి కారణమైన వాడిని కూడా వెనకేసుకొచ్చారన్నమాట. తను దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా? ఈ రోజు వీళ్ళ అమ్మ స్వర్గస్థురాలైన రోజు. ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ అంత అవసరం అనిపించలేదు. తన పేరు చెప్పి 4 పెద్దవాళ్ళకి ఏమని ఇద్దామని ఒక చోటకి వెళ్ళాను. కానీ నాకంటే ముందే వీళ్ళిద్దరు ఆ పని చేయడం చూసి అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు చెప్పు, ఎదుట వాళ్ళని ఏదన్నా మాట అనే ముందు బాగా ఆలోచించి తెలుసుకుని అనాలి. రా బాబు, లోపలికి రా. పర్లేదు సార్, వెళ్తాను. పర్లేదురా. ఆడపిల్ల తండ్రి అల్లుడు ఎలాంటి వాడు వస్తే బాగుంటుందో ఎన్నో ఏళ్ళు ఆలోచిస్తాడు. అలాంటిది ఒక్క క్షణం కూడా నువ్వు నాకు మరో ఆలోచన రానివ్వలేదు. అటువంటి నిన్ను లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికి పంపించేస్తే సంస్కారం అనిపించుకుంటుందా? రా బాబు, రా. నీ పేరేంటి బాబు? శ్రీరామ్ సార్. నేను వద్దు బాబు, నీ వివరాలు నాకు అక్కర్లేదు. ఎందుకంటే నువ్వేంటో తెలిసింది, అచ్చారు. మీరు నా గురించి అడగకపోవటం మీ సంస్కారం, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు హక్కు ఉంది. మ్యారేజ్ అయిపోయింది, బెంగళూరులో ఉంటుంది. నేను ఇక్కడే నా ఫ్రెండ్స్తో పాటు సినిమాల్లో ట్రై చేస్తున్నాను. చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నాను. ఎప్పటికైనా హీరో అవుతాననే ఆశతో. నువ్వు ఇప్పటికే హీరో అయిపోయావయ్యా. మా అమ్మాయి దృష్టిలో, నా దృష్టిలో. సార్, ఇంకా సారేంటయ్యా, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నువ్వే నా పెద్ద అల్లుడని. ఇంకా మిగతా పెళ్లి విషయాలన్నీ మీ ఇద్దరి ఇష్టం. మీరిద్దరు ఎప్పుడు అంటే అప్పుడు ఓకే. ఏకంత వేళ రే ఫ్రెండ్ రా. మేము ఫ్రెండ్స్ రా. మూడోకి తీసుకొచ్చేసినావు. రే ఏంట్రా నువ్వు? అలాంటిదేం లేదు. పవన్ చెప్పు. అబ్బా చెప్పు చెప్పు చెప్పండి. ఏం లేదు దానికి వచ్చినా ఊరుకోండ్రా. నిన్ను ఏంటిది ఏంటిది. రెడీ 1 2 3 4
5, 6, 7, 8. Now the second exercise. Follow me. 1, 2, 3, 4, 5, 6. Now the third, last one. Come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. This is not counted. This is not counted. Sorry. మేమంతా కిందుంటే పైకొచ్చి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని. బాధపడకండి. పాలు తాగు. వద్దు. మీకు ఇంతవరకు ఏమీ చేయలేకపోయానని చాలా ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వకండి. అలా అని కాదు, ఒక మంచి సినిమా చేయాలంటే కనీసం ఓ మంచి డైరెక్టర్ కావాలి. అవును. ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఓ మంచి కారు లేదు, ఎప్పుడూ క్యాబ్లో వెళ్లాల్సి వస్తుంది. అసలు ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచిస్తున్నాను. కారే కదా, కొనేద్దాం. రేపే కొనేద్దాం. అవునా? మనమే తిరుగుతాం కదా. ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే. అవును కదా? అమ్మని. అరే పవన్, మన రామ్ గారు డైరెక్షన్ చేస్తున్నట్రా, చూసినా? ఏ రామ్ గడ్రా? అరే మన పాత ఆఫీసులో ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా, చివరికి ఆడు కూడా డైరెక్షన్ చేస్తాడు. ఆడు కూడా అంటావేంట్రా? వాడు టాలెంట్కి ఎవడో కనెక్ట్ అయ్యాడు, డైరెక్టర్ అయ్యాడు. నాకు విషయం అర్థమైంది. మనం నూతిలో కప్పల్లా మన సర్కిల్లోనే మనం ప్రయత్నిస్తున్నాం. మనకు కూడా డైరెక్షన్ ఛాన్స్ రావాలి అంటే మనం కూడా బయట సర్కిల్లో ప్రయత్నించాలి. 8-7 ఆగు. రా బాబు, రా 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 రా, నీ గురించి అనుకుంటాను. ఎందుకో? అరే మా సార్ ఒక ఆయన డైరెక్ట్ అయినరు, మమ్మల్ని ఎట్లా పెట్టుకోడు కాబట్టి నువ్వు వెళ్తానని చెప్పి నెంబర్ ఇస్తాం. సరే కానీ దరిద్రుడా, ఇప్పుడే కదరా వాడు వీడు అన్నావు, ఇప్పుడు గౌరవం ఎలా వచ్చిందిరా? అరే వాడు ఇప్పుడు డైరెక్టర్ అయిండు, గౌరవిస్తున్నావు. ఇవన్నీ ఫీల్డ్ లో కామన్ రా భాయ్. కాబోయే డైరెక్టర్కి ఇవ్వని గౌరవం ఆడికెలా ఇస్తున్నావురా? అరే నువ్వు కూడా డైరెక్టర్ రా భాయ్, నీకు కూడా ఇస్తాం. అంటే నీ ఉద్దేశంలో నేను? అరే ఎన్ని సార్లు సతాయిస్తావురా? రే ఇదంతా కాదురా, ముందు మనం సెటిల్ అవ్వాలంటే మనల్ని ఎవడో ఒకటి నమ్మాలి. వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి. వాడి వల్ల మన జాతకమైనా మారిపోవాలి, లేదా మన వల్ల వాడి జాతకమైనా మారిపోవాలి. దొరుకుతాడురా, ఎవడో ఒకడు దొరుకుతాడు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. నీకు విషయం తెలుసా? మనీ షీ లేకపోతే మనిషే లేడు. నిజం, అక్షరాల. ధనం మూలం ఇదం జగత్. దీని మీదే ఆధారపడి ఉంది యావత్తు. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఎప్పుడు ఎవడికి దక్కుతుందో, ఎవడికి దూరం అవుతుందో, ఎవడికి దగ్గరవుతుందో అంతా దీని దయ. ఇదంతా పైవాడి దయ, పరమేశుడిదేనయ్యా, పరమేశుడి దయ. శివోహం. శివోహం, శివోహం. హలో హలో, హలో, మీరేనా? నేనే. నువ్వేనా? నేనే. మీరు మీరేనా? యా యా. యా ఏంటి? నీ పేరు? నా పేరు అనసూయ. అనసూయ. ఎక్కడున్నారు? నువ్వేడున్నావమ్మా? నేను ఇక్కడే ఉన్నాను. మీరెక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావన్నావు, నేను అక్కడే ఉన్నా. మరి నువ్వు? అక్కడెవడో చాన్నాళ్ళ బట్టి ముఖం వసిపోయినట్టు ఒకడున్నాడు. ఆ? తప్ప నువ్వు కనబడట్లేదేంటి? ఇక్కడ మోహవాసనోడా? ఈడా నేను తప్ప ఎవరు లేడు కదా. అది మీరేనమాట. నేనే. నువ్వెక్కడా? అబ్బా ఇటు చూడండి. ఏంటమ్మా?
ఎడం చేతి పక్క రండి. ఏంటలా చూస్తున్నారు? వెనక ముందు చూస్తుంటే అది సరే గాని ముందు విషయం చెప్పండి. మావాడి క్యారెక్టర్ గురించి చెప్పుంటాడుగా. క్యారెట్ బీట్రూట్లు అవన్నీ ఎందుకులే గాని పేమెంట్ ప్లేస్ చెప్పండి. పేమెంటే కదా. క్యాష్ లేదు, పేటిఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా? లేదు. అబ్బా పోనీ అకౌంట్ నెంబర్ ఉంటే చెప్తావా? నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. అవేమీ లేవు గాని మాదంతా డైరెక్ట్ డీలింగ్సే. పీపీ. అంత మాట అనిసినవింది. నీకు ఎలాగర్థమైందో గాని పీపీ అంటే పైసలుంటేనే పని అవుతుందని. ఇలాగా అందాక ఈ నిమ్మకాయ పిసుక్కో. నువ్వు పదా. వెళ్ళిపోతుంది అనసూయ, బాయ్. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది నానసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది. మటన్ మల్లె పూలతోటి మా పటేళ్లకు ఇంటికొస్తే చల్ నానసూయ వెళ్ళిపోతుంది. దాని అనకమలు పడి పోలేకపోయా యాబ్ రాసిన ఎలా. అయినా నువ్వు వెరిమోహం వేసుకుని అలా చూస్తావేంట్రా? దారిలో ఎవడ తగిలితే వేసి వచ్చినట్టున్నాడు యాదవ. ఎలా పాల లేకుండా ఏల పాట ఏంట్రా? మీకు గట్ల అనిపించిందా? వేలం పాట పాడడానికి సంత లేదు, చీటీ పాట పాడడానికి కట్టలేదు, సోలో పాట పాడడానికి పెట్టలేదురా. సోలో ఎందుకు? ఆ శంకరన్న దగ్గర ఉంది జామ్ పకోడి, దాంతో డ్యూయట్ పెట్టుకో. మనకున్నది ఆ శంకరన్న ఒకటే. అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఊడిపోద్ది. అదేం లేదురా, శంకరన్న మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి. చేంజ్ ఇదిగో చేంజ్. ఈ చేంజ్ కదరా బాకో. చూసుకోరా ఖోఖో. ఎవడిడు? ఆర్కే అని పెద్ద తోపంట, వాడికి సినిమా తీసినట్టే మహా ఊపంట. అయితే మనకేంటంట? అర్థమయ్యేలా చెప్పరా. అరే వాడికి మస్తు వీక్నెస్లు ఉన్నాయంట. అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో, ఓ పని అయిపోతుంది, వీడు డైరెక్టర్ అయిపోతాడు. రోజు మీరు సిద్ధం అవడం మేము సిద్ధం అవడం, శృంగారం సింగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో. ఓసిరా పిచ్చి గోపికలారా, మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనల్నే మింగలని చూస్తున్నాడు, కానీ మింగలేకపోతున్నాడు. ఇంకేముంది వాళ్ళ కొత్త రైడర్ వస్తున్నాడు కదా, ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి యాభే ఉండదు. ఆహా, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకొని మేమంతా ఇక్కడే ఉన్నాం. మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోనూ రకుల్ ప్రీత్ సింగ్ తోనూ ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. నీలోనే ఒక రకుల్ ఉంది, నీలోనే ఒక అనుష్క ఉంది, నీలోనే ఒక తమన్ ఉంది. ఇవాళ వస్తున్నాడుగా డైరెక్టర్, అబ్బా ఇక అటు చూసుకుంటాడులే. కొంచెం ఓపిక పట్టిందే. అది చూద్దాం. ఏంట్రా వీడు ఇంకా రాలేదు? టైం చూస్తే 10 అవుతుంది. వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఇలా అయితే ఎలా రా? అరే వస్తాడులేరా 10 నిమిషాల్లో, గుడికి వెళ్తానా అని చెప్పిండు, ఎందుకు కంగారు పడుతున్నావు? బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాదా ఈ సునసూయలు, అందరి అందము ఆనందములే. అయిపోయింది, ఇక సినిమా మొదలు పెడతాం. ఆగదిక ఓపిక. ఆ ఓపిక అదే, నీ సిన్సియారిటీ స్వీట్ పెట్టా. దానికే నా స్వీటు నాకు పెట్ట. అందరికి పెడతా. డైరెక్టర్ వస్తున్నాడు కదా, అయితే మిమ్మల్ని వదిలేసి ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త, మీ దెబ్బ చచ్చుకుంటాడు. రేయ్ ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? ఏంట్రా అలా అంటావు? 5 నిమిషాలు ముందే వచ్చా చూసుకో.
మరి జానకిని ఎందుకు తీసుకొచ్చావురా? ఏ ఇలా వెళ్తున్నా అంటే తను వస్తుంది తీసుకొచ్చా. ఏం పవన్, నేను రాకూడదా? ఏదైనా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను. నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి. అది కాదు జానకి, ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను. నువ్వెందుకా అని. అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా. అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం, ఎక్కువ నష్టపెట్టడు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు పదండి. సరే ఓకే ఫాలో మీ. దర్శకుడు వస్తున్నాడు, అందరూ దండం పెట్టండి, అందరూ దండం పెట్టండి. దర్శకుడు వస్తున్నాడు, సినిమా మొదలైపోతుంది, అందరూ దండం. దగ్గర నమస్కారం అండి. నమస్కారం, రండి రండి రండి. నమస్తే సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇందులో సార్, నా పేరు పవన్, డైరెక్టర్ని. తను శ్రీరామ్, హీరో. బాగున్నాడు బాగున్నాడు, అచ్చు నాలుగు అందంగా ఉన్నాడు కదా. కో డైరెక్టర్ సత్య. మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈమె జానకి, స్క్రీన్ ప్లే రైటర్. బాగుంది, అదే మీ కాంబినేషన్. అయితే ఇక కథలోకి వెళ్దాం పదండి. ఎక్కడికి? అదే వెళ్దామన్నా. నేను చెప్పింది కథలోకి, గదిలోకి కాదు. మా వాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్. కో డైరెక్టర్ కదా, ఇలా చెప్తే వాళ్ళు అలా అల్లుకుపోతారు. అడ్డదిడ్డంగా పోతే అర్ధాంతరంగా పోతాడు. సర్లే, ఇంతకుముందు ఏం చేశారు? ఇడ్లీ పూరి చేశాం సార్. యా, పొంగల్ దొరకలేదా? నేను అడిగింది ఇంతకుముందు ఏ సినిమా చేశారని. వీడు కొంచెం తింగరోళ్ళలానే ఉన్నాడు. కనిపెట్టినట్టున్నాడు. ఇప్పుడు నేను కథ మొదలు పెడతా. సార్, మీరు కథ చెప్పడం ఏంటి? ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే మా దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి సార్, విత్ డైలాగ్ వెర్షన్. అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్. అంటే మీ పోటీ వచ్చి 4 కథలు చెప్తే ఆ 4 కథలు కలిపి ఒక కథ తయారు చేశా. చెప్తాను, బాగుంటే వాడుకోండి. వాడుకోమంటే మొత్తం వాడేసుకోండి సార్. దీంతోనే చంపేస్తాను. సైలెంట్ కూసా. కథ మొదలు పెడతానే. చిమ్మ చీకటి, జోరున వర్షం, బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి మీద నుంచి ఒక రైలు వస్తుంది. బ్రిడ్జి కూలిపోయింది, బోగిలు మొత్తం దాంట్లో పడిపోయింది. ముందు ఇంజను, చివరి బోగి, 2 మాత్రమే మిగిలినాయి. పడిపోయిన బోగిల్లో వీళ్ళ పేరెంట్స్ మొత్తం టికెట్ పుచ్చుతారు. ఆ లాస్ట్ బోగిలో నేను, ఈ 6 మాత్రమే మిగిలాము. ఎలా ఉంది లైను? దీన్ని బట్టి కథలు వేసుకోండి. ఇది కథ ఏంటి సార్? మరి అదే, నా కథని స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథ నీకు ఎవ్వడు తప్పలేడు, నాతో సహా. సార్, ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా? నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు, కథ మొత్తం నీ మీద తీస్తాడులే. ఏమంటావు డైరెక్టర్? సార్, ఇప్పటికిప్పుడంటే మీరే కదా, మీరే కదా. అబ్బా అబ్బా, నువ్వు నాకు తెగ నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్. టైటిల్ ఏంటి? ఇంత మీ పేరేంటి? ఆర్కే. ఓకే అంటే? ఆర్ అంటే రాత్రంతా, కే అంటే కౌగిలిల్తా. సార్, ఆర్కే మార్చేద్దాం సార్, బీకే అని పెడదాం. బీకే అంటే బృందావనంలో కృష్ణుడు. ఇదేమో టైటిల్ సార్, ఆర్కే ట్యాగ్ లైన్ సార్. గెట్లున్నా సార్? ఆహా, బృందావనంలో కృష్ణుడు, రాత్రంతా కౌగిలిల్తా. బాగుంది బాగుంది. బాగున్నారా సార్? నిజంగా బాగున్నా. టైటిల్ బాగుంది, ఇది బాగాలేదు. డైరెక్టర్ సార్, లోపల రావయ్య. రావయ్య, రా డైరెక్టర్. ఇందా, నేను షాకింగ్ ఫీల్ అయ్యావా? నేను కూడా షాకింగ్ ఫీల్ అయినాయా మిమ్మల్ని చూసి. ఇదిగో నా మాటిని, ఆ 6 పెట్టి ఓ 4 సీన్లు తీసి అర్జెంట్ నా చేతికి ఇచ్చి అది తీసుకెళ్లి ఫైనాన్షియర్కి ఇస్తాను. వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా? సార్, ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్. నేనేమన్నా ఆ టైప్ సినిమా తీద్దామన్నా? సార్, అయిపోయి అలా కాదు సార్, ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు. సాంగో గింగో నా మీద స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి. ఏమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడకయ్యా, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇదిగో గోపికలు అందరూ లేకండి, మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగుతో. వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్, ఇతను డైరెక్టర్ ఎరగదీస్తాడు. ఇదిగో డైరెక్టర్, నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షాట్ పెట్టుకో, నేను మా గోపికలతోటి మంచి సాంగ్ పెట్టుకొని స్టచ్ చేసుకుంటాను. శంకరన్న, నీ వంకరాశాలు ఇక్కడ ఏకు. అతను మన ఫైనాన్షియర్ కాదు, ఫైనల్ అనౌన్సర్.
జీవించు నీ జీవితం, సాగించు నీ సాహసం, తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే, భయము జయము చుక్కెదురేరా. డార్లింగ్, ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు? ఏది? ఓకే, ఏది తిప్పని? ఇదిగో తీసుకో. గుడ్ గుడ్, చియర్స్. ఓకే. ఏమైందిరా? నువ్వంటే నాకు ప్రాణం. అంత హ్యాపీగా అయిపోతుందిరా, ఏం ప్రాబ్లం లేదు. కాఫీ. తీసుకో. నీకు తాగేసా. కాఫీ. కిందకొస్తే టిఫిన్ రెడీ చేస్తా. సుమతి, ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు, మౌనంగా ఉంటావు, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావేంటి? నేనంతే, నా లోకమంతా భూపతే. వస్తా. కొన్ని జీవితాలు అంతే. ఆయన తన గురించి నీకెందుకు? ఏంటి అలా అంటావు? పాపం తను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది, అందుకే అడిగా. తప్పే ఉంది? కరెక్టే, వాడి గురించి తప్ప ఏమీ ఆలోచించడు. చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఎవడి కథ వాడుకుంది కానీ వచ్చిన పని చూద్దారండి. నేనైతే ఎప్పుడో రెడీ. మీరు రెడీ అయితే తీసేస్తా. ఏం చెప్తా? ఎవరి గోల వారిది, ఒక్కరికి క్లారిటీ లేదు. అది నిజమే. ఎంత బాగున్నాయో పాలు. కాఫీ. నువ్వు ఇవ్వాలి కానీ ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ. నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను. ఎక్కడికి? భూపతికి పాలివ్వాలి. భూపతి ఏమనండి పటా సుమతి, ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్తా తలుపు లాక్ చేసుకుని వస్తావు. ఏముంది అందులో? ప్రమాదం. అందులోనా? అందులోనే. నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో. మనకెందుకులే. అయినా ఏముందా రూమ్లో? అందరికి ఇచ్చావా? ఇచ్చాను. ఆ అమ్మాయి చాలా మంచిది. అది ఆ అమ్మాయి పేరులోనే ఉందిగా. వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? షూటింగ్ ఎంత వరకు ఉంటారు? ఏమైనా ఇబ్బందా? అందరూ చాలా సరదాగా ఉంటున్నారు. కాకపోతే కాకపోతే
అతను వెనుక వెనుక వచ్చి ఎంత బాగున్నాయో పాలు. నా గురించి అలా మాట్లాడుకో. నేను చాలా మంచిదాన్ని. మరి నేను నువ్వు ముదురా మరీ నీ అంత కాదులే. హే, ఆగు, ఆగు. ఆగు, ఆగు, ఆగు. అరే హే, హే, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? జరిగినవి గుర్తు చేసుకుంటున్నాను. ఆహా, ఈ లొకేషన్లో నిన్ను ఇలా చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది. నీకేమనిపించట్లేదా? నాకా నా మనసులో అనుకున్నది నీకు ఇచ్చేయాలనిపిస్తుంది. అవునా? ఇచ్చేయచ్చుగా, ఎవ్వరూ లేరు. ఇచ్చేనా? ఆ? ఏంటిది? ఇంకేంటి, అది ఎవరైనా చూస్తే బాగోదని. నిన్ను ఇంకేంటి మరి, ఒంటరిగా దొరికానని వాటేసుకుందాం అనుకుంటున్నావా? సరికి కోరికలు ఎక్కువైపోతున్నాయే. ఇంకేమనిపిస్తుంది మరి? రే 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 మేము ఉన్నారు ఇక్కడ. అది చాలా బాగుంది కదా? స్క్రీన్ మీద కన్నా బయట ఏం బాగా లేదురా. చేస్తున్నారా మీరు? ఆ? క్లోజ్ పెడితే గజ్జమనాలి. ఇదేంది? సూపర్ ఉంటుంది. అలా టైట్ జూమ్కి వెళ్తే రే ఆ యాంగిల్లో బెటరా. మిడ్డా క్లోజా? పెట్టాలంట. యూట్యూబ్ తప్ప సినిమా పనిపించట్లేదు. వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు. అవును. శ్రీరామ్, సీన్ ఏంటంటే నువ్వు జానకిని లవ్లోకి దించడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు లవ్ సీన్ ఏంటి? అవు కరెక్టే కదా, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పుడో షురు అయిపోయింది. సత్తన్నా, నేను అనేది దాని గురించి కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, లవ్ ఏంటి? నేను చెప్తా, ఆగు తల్లి. రే శంకర్ అన్న తను కిడ్నాప్ నేను ఇంకా అవుట్ ఫోకస్ లోనే ఉన్నాను సార్. ఈ ఫోకస్ షిఫ్ట్ చేయి సార్. రాత్రి సాంగ్ లో సుమతి పర్ఫార్మెన్స్ సూపర్ సార్. మళ్ళీ ఆడాలనిపిస్తుంది సార్. ఓ, నీ ఫోకస్ అక్కడుందా? పక్కన పెట్టారు సార్. ఉప్పు కారం తిన్న బాడీ కదా సార్. ఓ, ఉపకారం చేసినోళ్లకే కారం రాయాలని చూస్తే ఆ కారాన్ని తీసేసి ఉప్పుతో పాతరేస్తారు. దాన్ని ఉప్పు పాత్ర అంటారు. తెలిసిందా? లేచి తయారవ్వండి. రారా పడుకుందాం. పడుగా. ఎడార్లో ఓఎస్ఎస్ లెక్క మన కోసమే కూర్చున్నట్టుంది రా బాయ్. పువ్వుని చూసే పువ్వు నా కోసం ఒక్కసారి నవ్వు. నీకు ఒళ్ళంతా కొవ్వే, కుదురుగా ఉండవు నువ్వు. అలా కళ్యాణ్ జ్యువెలరీయా? కాదురా, లలిత జ్యువెలరీస్. ఏ షాంపూ వాడతారండి మీరా? ఈ గాజు మీ చేతి భలే ఉన్నాయండి. ఒక్క ముద్దు పెట్టుకుంటే అరిగిపోతావా?
వాళ్ళందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడికే వెళ్తున్నాను సార్. పద వెళ్దాం. పదండి. అరే వాడిట్లనే లేట్ చేస్తే నేను డైరెక్షన్ చేస్తా. అవును ఏమైనా డైరెక్టరు సార్ ఏం ప్లాన్ చేసావు? ఏం లేదు సార్, అందరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై ప్రతి సీన్ స్పాట్లో ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఓహో, నువ్వేమనుకోకపోతే నీకు కథ చెప్తానయ్యా, బాగుంటుంది. మీకు ఇష్టమైతే చెప్పండి సార్ చేద్దాం. ఏం లేదు, మీరు ఇష్టపడ్డ మన సిల్వర్ స్క్రీన్ విలను అదే శంకర్ ఇష్టపడాలి కదా. నాదేముంది సార్, మీరు అనవసరంగా ఎత్తేస్తున్నారు. ఎత్తేస్తా గాని ఎత్తి వేయను, అంతవరకు తెచ్చుకోకు. ఇప్పుడు మన కథలోకి వద్దాం. చెప్పండి సార్. ఓ నలుగురు ఓ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. ఒక ముసలోడు పాపం కింద పడిపోయాడు. చచ్చిపోయాడు అనుకున్నారు. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదృష్టవశాత్తు అతను బతికేశాడు. వాళ్ళ రుణం ఎలాగోలాగా తీర్చుకోవాలని ఆ ముసలోడు వాళ్లకు అద్భుతమైన విషయం చెప్పాడు. అదేంటంటే ఊరి చివర ఓ పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఒకే ఒకడున్నాడు. వాడితో పాటు ఓ అందమైన అమ్మాయి కూడా ఉంది. దాంతోపాటు కావలసినంత డబ్బుంది. మీరు ఆ బంగ్లాకెళ్ళి వాడిని ఎలాగోలాగా లేపేసి ఆ డబ్బును ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి అన్నాడు. ఎలా ఉంది కదా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లే అనుకోండి. ఆ రెండు క్యారెక్టర్స్ నేను సుమతి అనుకోండి. నో కన్ఫ్యూజన్ కదా? ప్రొసీడ్ అయిపోండి. ఓకే. ఇంకో విషయం, ఇప్పుడు మీరంతా ఇంటికి దేనికోసం వచ్చారో వాడికి తెలిసిపోయింది అనుకోండి. వాడెవడు? నేనే, భూపతి. ఎస్, క్యారెక్టర్ అయ్యా. ఓకే, ఇక మీరు మొదలు పెట్టండి. ఓకేనా? కథ బాగా చెప్పారు కదా. నేను ముందే చెప్పా కదా ఆయన అపరమేధావని. ఏదేమైనా మనకు మంచి ఐడియా ఇచ్చారు, బాగుంది కదా. అదిరింది. ఏం ట్విస్ట్ శంకరన్న, ఏమంటావు? వాడు చెప్పింది నేను చెప్పింది ఒకటేరా పిచ్చిన ఎల్లరు. భూపతి గారు చెప్పిన కథ ప్రకారం నాకు ఒక ట్రాలీ క్రేన్ ఇస్తే సీన్ తీస్తా. అంత సీన్ లేదు కానీ ఉన్నదంతా తీరా. అరే శంకరన్న క్లోజ్ నుంచి నా మీద పెట్టండి, మొత్తం నా మీద పెట్టండి. ఇప్పుడున్న సీన్ మొత్తం మీ మీదే కదన్నా. నా ఫైనాన్స్ టెన్షన్ లో నేను వస్తుంటే మధ్యలో మీకు కావాలంటారా బాబు? డైరెక్టరు సార్, నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక్క సీను నేను తీయొచ్చా? మీరు డైరెక్ట్ చేస్తారా? ఏం చేయకూడదా? నువ్వేమంటావు జానకి? మీ ఇష్టం సార్. సీన్ ఏంటి సార్? చెప్తానయ్యా, చెప్తాను. ఇందాక మీ అందరికి నేను చెప్పిన కథలో ఈ ఇంట్లో కావలసినంత డబ్బుంది. డబ్బుతో పాటు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు మీలో ఒక క్యారెక్టరు ఆ అమ్మాయి ద్వారా ఆ డబ్బంతా కొట్టేయాలి. కానీ మనందరికీ తెలుసు ఆ అమ్మాయి ఏదో ఒక మూడ్లో ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది. పైగా ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరినేం చేస్తుందో మనకు తెలీదు. ఈ క్యారెక్టర్ సుమతేస్తుంది, మరి ఆపోజిట్ క్యారెక్టరు నేను చేస్తాను సార్. గుడ్, నేను అదే అనుకుంటున్నానయ్యా. ఏంటి అలా చూస్తున్నారు? అక్కడ సుమతే, ఇక్కడ సిల్వర్ స్క్రీన్ శంకర్. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మా ఇద్దరిది. ఒక్క నిమిషం, నేను డైరెక్షన్ కొత్త, ఆ అమ్మాయి నటన కొత్త, అందుకని కాస్త జాగ్రత్తగా పర్ఫార్మెన్స్. అవసరమైతే చచ్చిపోతాను సార్ సీన్ పండేంత వరకు. నన్ను నమ్మండి సార్. శభాష్. ప్రొసీడ్. ఇప్పుడు దొరికావు సుమతి. కెమెరామ్యాన్, ఇప్పుడు ఇక్కడ కాదు, అక్కడ అక్కడ రండి రండి. ఫాలో, ఇటు ఇటు. కెమెరాని ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇప్పుడు ఈ మొత్తం బాగా కనిపిస్తుంది కదా? క్లియర్ గా? గురుగారు ఓకేనా? ఏయ్ చేతి తెయ్. శంకర్ నేను చెప్తానన్నాను కదా, ఎందుకు తొందరపడతావు? అలాగే సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళలోకి రొమాంటిక్గా చూడాలి. నెమ్మదిగా నీ రెండు చేతులతో ఆవిడ భుజాల్ని పట్టుకో. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు, రొమాంటిక్గా. తనను వాటేసుకుంటున్నట్టు అలా కళ్ళలోకి చూడు. నీ రెండు పెదవులతో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫీల్ అవు. స్లోగా దగ్గరికి లాక్కో. అమ్మాయి, ఇంతకుముందు నీ జీవితంలో నిన్నే మగాడు టచ్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను ఒక టచ్ చేస్తున్నాడు. స్ట్రగుల్ స్ట్రగుల్, అది నీకు ఇష్టం లేదు. వాడిని విదిలించుకుంటున్నావు, దూరంగా తోసేస్తున్నావు. అయినా కూడా వాడు నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు, తన మీదికి లాక్కోవాలని చూస్తున్నాడు. అయినా నువ్వు దూరంగా తోసేస్తున్నావు, ఇంకా తోసేస్తున్నావు. స్ట్రగుల్ చెయ్యి. వాడిని దూరంగా తోసేస్తున్నావు. స్ట్రగుల్ బాగా కావాలి. టేబుల్ మీద కత్తి చూసావు,
కత్తిని మెల్లగా తీసుకో తీసుకో కత్తి తీసుకో వాడిని నేను ఇంకా గట్టిగా లాగుతున్నాడు పొడి చెయ్యి పొడి చెయ్యి సిరిగలవానికి నటనను నేర్పిన శివుడి లీలలే ఒక నటన శిరమున గర్వము ఎక్కితే చిదిమే శివుడి ముందర ఈ నటన నిండి ఉన్న నీలో నటన నిన్న జన్మదే ఈ నటన ఆత్మచరితమే ఈ నటన పరమాత్మ లీనమై ఈ నటన జనించి జీవించి శోధించి సాధించే నటన ఏంటన్నది నాకు ఇలా జరగాల్సిందేనమ్మా శంకరన్న నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశానమ్మా. ఏం మాట్లాడుతున్నావు షూటింగ్ కాదమ్మా, ఇదంతా మోసం. నన్ను క్షమించమ్మా. అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న అన్న తీరా జానకి నేను డబ్బు మీద ఆశతో అన్న మిమ్మల్ని అందరినీ షూటింగ్ అని పేరు చెప్పి మోసం చేశాను రా. అన్న శంకరన్న అన్న లేదన్నా నీకేం కాదన్న ఏం కాదన్నా నేను బతకను, హాస్పిటల్కి వెళ్దాం అన్న నేను బతకను. వాడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు. పోరా పో బయటికి. నిన్ను ఎన్నోసార్లు క్షమించాను, హెచ్చరించాను. ఏదో దూర బంధువుని దగ్గరికి తీస్తే మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి మొత్తంలో దించి నా ఆస్తి మొత్తం కాజాయని చూస్తావా? దుర్మార్గుడా, పోరా పో బయటికి. అయ్యా ఏదో తెలియక ఒక తప్పు జరిగిపోయిందయ్యా. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనయ్యా. దయచేసి నన్ను ఒక్కసారి క్షమించి వదిలేండి అయ్యా. అయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా. నీ ముఖం నాకు ఇంకెప్పుడు చూపించబాకు. పోరా పో. అయ్యా రేయ్! ఈ హత్య నేరం నీ మీద వేసుకోవాలి, లేదా నీకు కూడా ఇదే గతి పడుతుంది. అర్థమైందా? వీడికి పట్టిన గతే వీడి కూతురు కూడా పడుతుంది. నువ్వు ఈ విషయం చెప్పావంటే, నువ్వు ఇది మర్చిపోతేనే అది బతుకుతుంది. నిర్ణయించుకో. ఇప్పుడు ఈ లంకకు అధిపతి ఈ భూపతి. నా తల్లి చాలకి అమ్మా, మీరు ఇక్కడికి వెళ్ళండి. అమ్మా జానకి, నాన్న ఇదొక్కటి కాస్త అర్థం అవ్వడం లేదు, కొంచెం చెప్తారా? నాకు కన్ఫ్యూజన్గా ఉంటుందమ్మా. మా రోజుల్లో చదువులు వేరు, ఇప్పుడు వేరు. అక్కయితే నాకు అసలు ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు నాన్న. ఏ ప్రాబ్లంనైనా వెంటనే క్లియర్ చేసేది. అవునమ్మా, తను ఉంటే ఎవరికేం ప్రాబ్లం వచ్చినా వెంటనే కల్పించుకుని నిమిషాల్లో సాల్వ్ చేసేది. అమ్మా, అక్కకోసారి ఫోన్ చేయలేకపోయావా? అక్కతో మాట్లాడాలని నాకు ఉంది నాన్న, ఫోన్ చేశా, కలవడం లేదు. మన వాళ్ళు మనకు దూరంగా ఉంటే మనసున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కొందరికి ఏ చీకు చింత ఉండదు. ఎందుకలాగా ఆగిపోయావు? నిన్నేం అనట్లేదులే, కనీసం అది ఎక్కడుందో ఎలాగుందో కూడా అడగట్లేదు. అది లేకపోవడమే నీకు మంచిది కదా. ఏమైంది రాజేశ్వరి? ఆ కన్నీళ్ళేంటి? ఏదో ఆడపిల్ల తల్లిగా ఆవేశపడ్డం తప్ప మీలా మాట్లాడడం నాకు చేత కాదండి. అది ఇంట్లో లేని దగ్గర నుంచి ఇల్లంతా బోసిపోయిందండి. ఏం తిన్నా సహించట్లేదు. పూజ చేసుకుందామన్నా ఆ ఫోటోల్లో అదే కనిపిస్తుంది. ఏమండి, అది ఎక్కడున్నా వెంటనే వచ్చేయమని చెప్పండి. దాన్ని నేనన్న మాటలకి క్షమించమని అడగాలి. అది ఎలా ఉందో ఒక్కసారి ఫోన్ చేయండి. ఏమండి, పోనీ
మనమే అది ఎక్కడుందో అక్కడికి వెళ్దామా? దాన్ని వెంటనే చూడాలి, దాంతో మాట్లాడాలి. నాకు తెలుసు రాజేశ్వరి, నువ్వేది మనసులో పెట్టుకుని దాన్ని అనలేదని. బాధపడకు, అది ఎక్కడున్నా క్షేమంగానే ఇంటికి వస్తుంది, సరేనా? వెళ్ళిపోతాం, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం జానకి, కంగారు పడకు. కంగారు పడకంటావేంటి? ఆ సుమతి శంకరన్న చంపేసింది. అది మత్తులో చంపిందా, భూపతి చెప్తే చంపిందా? అసలు నాకేం అర్థం కావట్లేదు. జానకి బాధపడదు జానకి, నేను ఇక్కడి నుంచి సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత మాది. ఇక్కడి నుంచి అందరం సేఫ్ గా వెళ్ళిపోతున్నాం. ఇగో చెల్లెమ్మ, మాకున్న సినిమా పిచ్చి అనవసరం నిన్ను ఇక్కడ ఇరికించినాం. నిన్ను బయటపడేసే బాధ్యత కూడా మా మీదనే ఉంటుంది. ఇంకా భూపతితో మాట్లాడొస్తాం. నడు. బాధపడకు జానకి, ఊరుకో. వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. నిదురపో చల్లగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు. సార్ భూపతి గారు, ఏంటయ్యా లోపలికి వెళ్ళి షూటింగ్ చేసుకోండి. ఇంత జరిగాక ఏ సార్, ఆ పిచ్చిది అన్నయ్య చంపినప్పుడు మేము పట్టించుకోలేదు సార్. మాకు భయం అవుతాం సార్. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్. సార్ లోపలికి రండి, పోండి. జరిగింది జరగబోయేదంతా వీడు చెప్పేశాడు కదా, వెళ్ళండి. అయినా సుమతి హత్య చేయడం ఏంట్రా? చేసింది చేయించింది అంతా మనమే. అదిగా సార్, జానకి భయపడిపోతుంది సార్. మేము వెళ్ళిపోతాం సార్. మీకేం భయం లేదు, మీరు వెళ్ళిపోండి. జానకి ధైర్యం నేను చెప్తాను. ప్రొసీడ్, మీరు వెళ్ళండి. వదిలిపెట్టి మేము ఎట్లా వెళ్తాం సార్? మమ్మల్ని వదిలేయండి సార్. ఆ జానకి నా దగ్గర వదిలేసి మీరు వెళ్తేనే ఇంటికి పోతారు, లేదంటే వీడి దగ్గరికి పోతారు. గో ఇన్సైడ్ అండ్ డిసైడ్. శివోహం. వెళ్ళండి. శివోహం, శివోహం, శివోహం. అరే దొరబాబు, దొరబాబు, అరే దొరబాబు, అరే దొరబాబు, అరే పవన్, దొరబాబును కూడా ఆడు పొట్టలు పెట్టుకున్నాడు రా. అక్కడ శంకరన్న, ఇక్కడ వీడు. శ్రీరామ్, శ్రీరామ్, జానకి, జానకి, శ్రీరామ్. జానకి నన్ను క్షమించు, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. మన మధ్య క్షమాపణలు ఎందుకు? మనందరి జీవితాలు బాగుంటాయని ఇక్కడికి వచ్చాం. ఇలా జరుగుతుందని నువ్వేమైనా ఊహించావా? లేదుగా. శ్రీరామ్, జానకి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలరా. ఘోరం జరిగిపోయిందిరా. ఏమైంది? శంకరన్నను చంపించిన వాడే ఇప్పుడు దొరబాబుని కూడా చంపాడు. ఎంతకీ సత్య అక్కడరా? సతీ, సతీ, రే సతీ, సతీ, రే సతీ, అమ్మో సతీ, ఏమైందిరా? అరే ఆ భూపతి గారు నన్ను కూడా వదిలిపెట్టలేదురా. జానకమ్మ కన్నేసిండ్రా అవులేగాడు. జానకమ్మ బయటకు తీసుకెళ్ళరా. నీకేం కాదు. అరే డైరెక్టర్, చెప్పరా. నువ్వు తీసే సినిమాకి కో డైరెక్టర్ గా పేరే వేస్తాను, తప్పకుండా వేస్తాను. మీరందరూ మంచిగా ఉండాలిరా, మంచిగా ఉండాలి. సతీ, సతీ, సతీ. ఏ సెకండ్
ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? ఏమైందా? ఏమి తెలియనట్టు ఏమైందని అడుగుతున్నావేంటి? శంకరను చంపేశాడు. సత్తనని దొరబాబుని కూడా తను చంపేశాడు. చంపేస్తారా? అందరినీ చంపేస్తారా? అసలు మీరు మనుషులేనా? మనుషులేనా మీరు? మేం చంపడం ఏంటి? మీరంతా ఎవరు? భూపతి ఎక్కడ? మా నాన్న ఎక్కడ? నాన్న, మీ నాన్న చంపింది ఆ భూపతే. నీ ముఖం నాకు ఇంకెప్పుడు చూపించబాకు. పోరా పో. ఆ భూపతే మీ నాన్న చంపేశాడు. నిన్ను మత్తులో తెచ్చి నీ జీవితం నాశనం చేసి నిన్ను వాడుకుంటున్నాడు. ఇప్పుడైనా అర్థం చేసుకో. ఇప్పటికైనా అర్థం చేసుకో. అర్థం చేసుకో సుమతి. ఇది జరిగింది. అవునా జానకి, మనం ముందు ఇక్కడ నుండి వాడి నుంచి తప్పించుకోవాలి. వాడు ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఇక్కడ నుంచి తప్పించుకోవడం కష్టం. కష్టమో నష్టమో ముందు బయటపడాలి. పదండి వెళ్దాం. ఆగ్జానికి నేను మీతో వచ్చేస్తాను. నన్ను కూడా మీతో తీసుకెళ్ళిపోండి. తీసుకురా. రే, లాక్ చేస్తాడు రా. చెప్పాను కదా వాడు మనల్ని వదిలిపెట్టడని. ఇప్పుడు ఎలా? నాతో రండి, నేను తీసుకెళ్తా. రండి రండి.
ఎరా హీరో డైరెక్టర్ అని నా దగ్గరికి రాగానే నేను ఒప్పుకున్నాను అనుకున్నారా? పరాయి కంటిని ఇంటి మీద దీని బంటి మీద పడకుండా ఇన్నేళ్లుగా ఈ అందాన్ని ఈ ధనాన్ని అనుభవిస్తూ ఏదో ఊరికి దూరంగా నా బతుకేదో నేను బతుకుతుంటే నా దగ్గరికి నటన పేరు చెప్పి వచ్చేయగానే ఇచ్చేయడానికి నేనేమన్నా మీ కంటికి ఎర్రి పప్పల కనపడుతున్నాను రా? ఈ లంకంత కొంపకి ఇన్నాళ్లకి మరో ఆడగాలొస్తుందని మీకివ్వడానికి నేను ఒప్పుకుంటే మీరు నా మీద నేను అనుభవిస్తున్న వాటి మీదే కన్నేస్తే మీ అందరినీ గమనిస్తున్న నా కళ్ళు ఊరుకుంటాయరా? దీని మీద కన్నేసిన వాళ్ళని పైకి పంపించేశాన్రా. అలాంటిది ఇప్పుడు దీన్ని కూడా తీసుకెళ్తే నా పరిస్థితి ఏంట్రా? సార్ మాకేం తెలియదు సార్, మేము షూటింగ్ కోసం వచ్చాము సార్. ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు మీకు తెలిసిందిగా. శంకర్ మోసం చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు సార్. తను మమ్మల్ని నమ్మొచ్చింది, తనకేం తెలియదు సార్. అవును సార్. అందుకే ఈ రోజు నుంచి దీంతో పాటు ఇది కూడా నాదే. చంపేస్తా. నాతోనే లే 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 నారాణి, లే 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 నారాణి. లేపమంటావా నువ్వే లేచి వస్తావా? లే 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 నా రోజా, రావే రా నా రోజా.
తీరుస్తావా లేదా? ఎంత కావాలన్నా తీసుకో, బంగారం తీసుకో, మొత్తం తీసుకో, కానీ నువ్వు నా కోరిక తీర్చాలి. తీసుకోవే, తీసుకో, తీసుకో. ఇదిగో, ఈ డబ్బు తీసుకో. ఇదిగో, ఈ బంగారం అంతా తీసుకో. తీసుకో, ఇదిగో, తీసుకో. ఎంత కావాలో తీసుకో, ఎంత కావాలన్నా తీసుకో, ఎంత కావాలో తీసుకో. ఇదిగో, మొత్తం తీసుకో. పవన్ పవన్ నటనే జీవితం అనుకునేవాళ్ళు నటిస్తారు, జీవితమే నటనని తెలుసుకున్న వాళ్ళు స్థిరపడతారు. ఘటన సంఘటన బ్రతుకై సాగే జీవనమొక నటన, జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే నటన, పుట్టుకతో